ఓకే, సో క్యారెట్ చికెన్ కప్స్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం చికెన్ కీమా తీసుకుంటున్నాం. అంటే మామూలుగా మనం బోన్లెస్ చికెన్ తెచ్చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం. మనకు కీమా అనేది అంటే కొంచెం ఫైన్ పేస్ట్ లాగా వస్తే మనకు ఆ కప్ షేప్లో చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం అవెన్ ప్రీహీట్ పెట్టేసుకోవాలి. సో ఏదైనా బేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది టెంపరేచర్ మనం అనుకున్న టెంపరేచర్ 160 అనుకుంటే 160 దగ్గర నుంచి అది అలా కంటిన్యూ అవుతూ ఉండాలి. అంటే స్లోగా వేడి అవుతూ కాదు, అక్కడి నుంచి అది కంటిన్యూగా ప్రాసెస్ అనేది నడవాలి. సో మనం ప్రీహీట్ పెట్టేసుకున్నాం. ఓకే, సో అది అక్కడ మనకు అవెన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా ప్రాసెస్ అనేది మనం తయారు చేసుకుని చూసేసుకుందాం. ముందుగా చికెన్ తీసుకోవాలి బౌల్లోకి. దీంట్లో కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన వెల్లుల్లి, కావాలంటే పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఇవి మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. మిక్స్డ్ హర్బ్స్, సో పాస్తాల్లో లేకపోతే పిజ్జాలో దాంట్లో మనం పైన వేసుకుంటాం కదా అది. అలాగే కొద్దిగా మిరియాల పొడి, సరిపడా ఉప్పు, తర్వాత దీంట్లో పెరి పెరి మసాలా మనకి మార్కెట్లో ఇది కూడా ఈజీగానే దొరుకుతుంది. ఇది కూడా కొంచెం వేసుకుంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. అంటే దీన్ని మనం ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. మన మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి ఇలాంటివి కూడా వేసి చేసుకోవచ్చు. నేను కొంచెం వెస్ట్రన్ స్టైల్లో అంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో బ్రెడ్ పౌడర్ కొంచెం బ్యాండింగ్ వస్తుంది, కొంచెం కొత్తిమీర, క్యారెట్ అనుకున్నాం కదా, క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాం దీంట్లో. అంటే బాగా కలిసిపోతుంది కాబట్టి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ లేదా మైదా కూడా వాడుకోవచ్చు. కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఇదంతా మనం బాగా కలిపేసుకుందాం. ఓకే, సో ఆ చికెన్ మిన్స్ ఏదైతుందో దాంట్లో ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయి. ఓకే, దీంట్లోనే కొద్దిగా ఎగ్ ఒక బౌల్లో పగలగొట్టేసుకొని కొంచెం బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం దీంట్లో యాడ్ చేస్తున్నాను. బేక్ అయ్యేప్పుడు కొంచెం మంచి టెక్స్చర్ని మనకి ఇది ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఎగ్ అనేది. అలాగే కొంచెం టేస్ట్ కూడా, ఫ్లేవర్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మిక్చర్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో దీంట్లో కొంచెం ఆనియన్ కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు చిన్న చిన్నగా ఫైన్గా చాప్ చేసి ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మోల్డ్స్ తీసుకున్నాను నేను. ఒకసారి కొంచెం డస్టింగ్ లాగా చేసేసుకుందాం.
మైదా అయినా పర్లేదు, కార్న్ఫ్లోర్ అయినా పర్లేదు, ఏదైనా రెండిట్లో ఒకటి మనం తీసుకోవచ్చు. ఓకే, కొంచెం మనకు డీమోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఓడి రావడానికి డస్టింగ్ లాంటి చేస్తున్నాం అనమాట. మామూలుగా కేక్ లాంటిది కూడా వేసుకునేటప్పుడు మనం కొంచెం డస్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా సేమ్ అదే. లేదా ఇంకొక మెథడ్ గ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ దీనికి అప్లై చేసేసుకొని ఆ తర్వాత దీంట్లో ఫిల్లింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కొంచెం మనం ఇలా అంచులకి నొక్కేసుకోవాలి. సో పిండితో కానీ లేకపోతే మనం ఆల్రెడీ ఇక్కడ మిక్చర్ చేసుకున్నాం కదా, ఎగ్ మిక్చర్, కొంచెం టైం పడుతుంది మనకు. అంటే ఇవి కొద్దిగా డిఫరెంట్గా వెరైటీగా ఐటమ్ చేసుకునేటప్పుడు మనకు టైం టేకింగ్ అనేది ఉంటుంది. లేదా కొంచెం ఆయిల్ అన్న అప్లై చేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. ఎగ్ ఎలాగో మనం దీంట్లో అప్లై చేసాం కదా, సో నేను అది ఎగ్గే పెట్టేసుకొని పెడుతున్నాను. ఓకే, సో ఇలా చేసేసుకొని మనం అవెన్ ట్రే ఉంటుంది, సో అవెన్ ట్రేలో మనం పెట్టేసుకొని బేక్ చేసుకునేటప్పుడు దాంతో పాటుగా లోపల పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇలా అన్నీ ఒకేసారి చేసేసుకొని అల్యూమినియం ఉంటే కొంచెం ఏంటంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది మనకి. ఇది సిలికాన్ ఏంటంటే మనకు అక్కడక్కడ మనం గట్టిగా నొక్కుతూ ఉంటే అది బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అల్యూమినియం ఉంటే ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా అవుతుంది, మనకి వంగిపోకుండా అది స్టేబుల్గా ఉంటుంది. సో రెగ్యులర్గా ఒకే రకంగా చేసుకునే బదులు స్నాక్స్ ఐటమ్స్ మనం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ షేప్లో కూడా చేసుకొని దీంట్లో కావాల్సి ఏదైనా ఫిల్లింగ్గా కూడా ఇచ్చేసుకోవచ్చు. పార్టీలు, ఇంట్లో ఏదైనా కిట్టి పార్టీలు అవుతున్నప్పుడు, లేకపోతే బర్త్డే పార్టీస్ కానీ ఫ్రెండ్స్ని ఎవరైనా మనం ఇంటికి పిలిచినా ఇలా కొంచెం డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో కబాబులు కానీ తర్వాత టిక్కాలు మామూలుగానే చేస్తూ ఉంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా. సో లాస్ట్ వన్. సో దీంట్లోనే కావాల్సితే బాయిల్డ్ ఎగ్ కూడా మనం కొంచెం మిన్స్లా చేసి, అంటే కొంచెం స్క్రంబుల్లా చేసేసి ఈ చికెన్తో పాటు అది కూడా పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. క్యారెట్ బదులుగా మిగతా వెజిటేబుల్ జుక్నీ కానీ ఏదైనా కొంచెం హెల్తీ వెజిటేబుల్స్ లేదా స్ప్రౌట్స్ లాంటివి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలాంటి డిష్. సో ఇవి రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వీటి మనం అవెన్లో పెట్టేసి 180 డిగ్రీల దగ్గర ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం బేక్ చేసుకుంటే మనకు ఆ కొంచెం ఆ క్రిస్పీగా మనకు ఆ బౌల్ షేప్లో వస్తుందన్నమాట. ఆలోగా ఆ బేకింగ్ ప్రాసెస్లో మనం ఇక్కడ డైరెక్ట్ అంటే పచ్చిదే తీసుకున్నాం చికెన్, అక్కడ బేక్ అయ్యి మనకు అది మంచి కుక్ కూడా అయిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకున్నాం, మంచి టేస్టీ ఒక స్నాక్ ఐటెం మనకు రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం అవెన్లో పెట్టేసి బేక్ చేసుకుందాం. ఓకే, సో అవెన్లో పెట్టేసాం, అది బేక్ అవుతూ ఉంటుంది. సో బేక్ కావడానికి ఇంకా మనకు 20 నిమిషాలు టైం ఉంది. ఓకే, సో మన బేకింగ్ కూడా అయిపోయింది. సో అక్కడ ఆల్రెడీ మనకు సౌండింగ్ వచ్చేసింది, వెళ్ళి మనం ట్రే తెచ్చేసుకుందాం. సో మన క్యారెట్ చికెన్ కప్స్ ఎలా అయ్యాయో చెక్ చేసుకుందాం.
ఓకే, ఒకసారి కొంచెం ఇలా లూజ్ చేసేసుకొని అలా రౌండ్గా తిప్పేసి పెట్టుకుంటే మనకు సిలికాన్ మోల్డ్స్లోంచి అది ఈజీగా రిలీజ్ అవుతుంది. ఓకే, సో వీటిలో కావాల్సే మనం తీసుకునే ఆ డిప్స్ కానీ లేకపోతే ఏదైనా సాస్ కానీ చిన్నగా చికెన్ని లేదా మన కబాబ్స్ లాగా కానీ లేకపోతే టిక్కల్లా చేసుకొని ఫైన్ చాప్ చేసి కొంచెం గ్రీన్ చట్నీ అలాంటివి మిక్స్ చేసేసి ఫిల్లింగ్ చేసి కూడా అలా ఇవ్వచ్చు. లేదా మనం ఏదైనా గ్రీన్ సలాడ్ లేకపోతే స్ప్రౌట్స్ని సీజనింగ్ చేసి కూడా ఫిల్ చేసి ఇవ్వచ్చు. జస్ట్ ఒక కప్స్ మామూలుగా ఏంటంటే మనం ఎక్కువగా మైదా పిండి దాంతోనే చేసుకుంటాం. ఇక్కడ మనం ఒక స్నాక్ లాగా డైరెక్ట్ తినేలాగా మనం ఈరోజు ఈ కప్స్ని తయారు చేసుకున్నాం. రైట్, చూస్తున్నారు కదా, కొంచెం ఎఫర్ట్ పెట్టేస్తే కొంచెం కష్టపడితే ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ మనం ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. రైట్, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. క్యారెట్ చికెన్ కప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, చికెన్ కీమా, వెల్లుల్లి తురుము, బ్రెడ్ పౌడర్, చీజ్, కొత్తిమీర, కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి, పెరి పెరి పౌడర్, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్. క్యారెట్ చికెన్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ కీమా, వెల్లుల్లి తరుగు, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, ఉప్పు, పెరి పెరి మసాలా, బ్రెడ్ పొడి, కొత్తిమీర, క్యారెట్ తురుము, మైదాపిండి, చీజ్ తురుము, కోడిగుడ్డు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ మోల్డ్స్కి పిండి అప్లై చేసి మోల్డ్లో స్టఫ్ చేసుకొని ఓవెన్ ట్రేలోకి తీసుకుని అవెన్లో పెట్టి 180 డిగ్రీల దగ్గర 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ చికెన్ కప్స్ రెడీ.